మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నన్ను వెంబడించవలెను, ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మీతో మాట్లాడుతున్న ఈ వాగ్దాన సందేశం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించువాడు ఈరోజు సందేశం. దేవుని బిడ్డలారా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి నడుచునని వారితో చెప్పాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలు దీవించును గాక. ఇదే 26వ వచనములో ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నేను ఆయన యొద్ద విన్న సంగతి లోకమునకు బోధిస్తున్నానని చెప్తున్నాడు. నన్ను పంపి ఉన్నాడు, ఆయన పంపిన మాటలు నేను ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, అపోస్తలుల కార్యం 13:43, యోహాను సువార్త 13:36, 1 తిమోతి 5:15 ప్రకారం నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఉండనని చెప్పాను. కనుక చీకటిలో నడవరు, జీవ వెలుగు కలిగి జీవిస్తారు. ప్రభు ఇచ్చి మాటలు దీవించునుగాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దేవుని బిడ్డలారా, ఈ నెల 20వ తారీఖు పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉజ్జీవ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రేజ్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.